చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది. ఇక తన టైం మారిందనుకున్నాడు ఆ యువకుడు. కానీ తొలి రోజు ఉద్యోగానికి వెళ్లి వస్తుండగానే అతని టైం ముగిసింది. ఇంటికి వస్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకోవాల్సిన నవీన్ చారి అనే యువకుడు నిమ్స్ హాస్పిటల్కు చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కోకాపేట హిట్ అండ్ రన్ ఘటన విషాదంగా ముగిసింది. ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా నవీన్ బైకును కోకాపేట్ టీ గ్రిల్ ఏరియా వద్ద ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది? తొలి రోజు ఉద్యోగానికి వెళ్ళినటువంటి హఠాత్ పరిణామం ఎలా జరిగింది? అసలు ఓపెన్ టెక్ కంపెనీలో ఉద్యోగం అయిపోయిన తర్వాత సుమారు 3 గంటల ప్రాంతంలో రాత్రి సమయం, పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండదు. సో ఈ నేపథ్యంలో తను బైక్ మీద వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా కోకాపేట్ దగ్గర బట్టి టీ గ్రీన్ అనే జంక్షన్ దగ్గర అక్కడ ఆగుతున్నప్పుడు ఆ బైక్ వచ్చి లారీ వచ్చి చాలా తీవ్రంగా కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది. టీ కొట్టిన తర్వాత లారీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అది గుర్తించారు. వెంటనే కూడా స్థానిక హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అప్పటికే చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే కాళ్ళు కానీ దగ్గర కానీ చాలా తీవ్రమైనటువంటి గాయాలు జరిగాయి. ముఖ్యంగా కాలు మొత్తం కూడా విరిగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో చాలా వరకు కూడా డాక్టర్స్ అతన్ని బతికించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి రోజు ఉద్యోగం అనేది ఎవరికి కూడా ఒక పెద్ద మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తున్నామంటే కూడా ఎన్నో కళలు ఉంటాయి కాబట్టి అతను దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యి ఊరు నుంచి కూడా తన బైక్ మీద వచ్చాడు. సో ఉద్యోగం విధులు ముగించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనేది కూడా అతని ఆశ. కానీ సడన్ గా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సంద్రంలో నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే దాంతో పాటు ఈ గ్రీన్ టీ జంక్షన్ వద్ద ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా స్థానికులు చాలా మంది కూడా అక్కడ ఫిర్యాదులు కూడా చేశారు. అయితే అక్కడ కొన్ని డివైడర్లు కూడా పెట్టారు. కాకపోతే నిన్న ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ లారీ అనేది వచ్చి గుద్దేసినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ అవంతా కూడా వారు పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఏ లారీ గుద్దిందన్న దానిపై కూడా ఇప్పటి వరకు ఆనవాళ్ళు అయితే దొరకలేనట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు చేస్తున్నామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాంతో పాటు ఈ ఓపెన్ టెక్ సాఫ్ట్వేర్ లో ఈ మధ్య కాలంలో అతను జాయిన్ అయ్యాడు. సో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంట్లో కూడా చెప్పి అతను వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇతను వికారాబాద్ జిల్లా దారూర్ మండలం కేరేపల్లి సంబంధించినటువంటి నవీన్ చారి అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆశలతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి అతను ఈ రకంగా తను అయ్యాడు. దాంతో పాటు ఈ వారి కుటుంబ సభ్యులు కమ్మర్ రాములు కానీ లక్ష్మి కానీ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. 3 గంటల ప్రాంతం నుంచి దాదాపు ఈ సిటీలో ఎక్కడి వరకు కూడా ఈ లారీలు వెళ్ళాయి, ఏంటి అనే దానిపై కూడా ఏ సమయంలో ఎక్కడ వెళ్ళాయన్నది కూడా అంతా కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళైతే ట్రాక్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.